భాగవతంలో శ్రీకృష్ణుడు ఎన్నో లీలలతో అలరిస్తాడు. అలాంటి మధుర ఘట్టాలలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం కూడా ఒకటి. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఎత్తడం గురించి అందరికీ తెలుసు, కానీ ఆ గోవర్ధనగిరి పర్వతం అసలు బృందావనానికి ఎలా చేరిందనే విషయం గురించి ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గోవర్ధనగిరి పర్వతం అసలు బృందావనానికి ఎలా చేరిందనే గురించి మాట్లాడుతాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూసి వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గోవర్ధనగిరి ద్రోణాచలానికి పుత్రుడని చెప్తారు. ఆ రెండు షాల్మన్ ద్వీపంలో ఉండేవి, పరమ పవిత్రమైనవి. పూర్వం వారణాసిలో పులస్తుడి అనే మహర్షి ఉండేవాడు. ఒకసారి ఆ మహర్షి తీర్థయాత్రలకని బయలుదేరి అనేక పుణ్యస్థలాలను సందర్శించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలు ఆయనకు గోవర్ధనగిరి యొక్క మహత్వం గురించి చెప్తుండేవారు. దాంతో ఆయనకు ఆ కొండను చూడాలన్న కోరిక కలిగింది. వెంటనే అక్కడికి ప్రయాణమయ్యాడు. ఎత్తైన ఆ కొండను చూడగానే పులస్తునికి చాలా ఆనందం కలిగింది. గోవర్ధనగిరి షాల్మని ద్వీపంలో ఉండడం కన్నా వారణాసిలో ఉన్న విశ్వేశ్వర సన్నిధానంలో ఉండటం చాలా మేలనుకున్నాడు. అందుకని తనతో పాటు వారణాసికి రావాలని గోవర్ధనగిరిని ప్రార్థించాడు. వెంటనే గోవర్ధనగిరుడు కూడా దాన్ని అంగీకరించాడు. కానీ అక్కడి నుంచి ఎలా కదిలి వెళ్ళాలో, ఎటుగా వెళ్ళాలో తెలియదు. అది గ్రహించిన పులస్తుడు, నువ్వు నా అరచేతిలో కూర్చుంటే నేను నిన్ను భద్రంగా వారణాసి చేరుస్తానని చెప్తాడు. వెంటనే గోవర్ధనుడు కూడా సరేనంటాడు. పులస్తుని అరచేతిలో ఎక్కి కూర్చున్నాడు. తనను తీసుకొని బయలుదేరుతున్న టైంలో గోవర్ధనుడు మహర్షితో ఇలా అంటాడు, నన్ను మార్గ మధ్యంలో ఎక్కడ పడితే అక్కడ దించుతానంటే కుదరదు. ఎక్కడ దించితే అక్కడ కదలకుండా ఉండిపోతాను, ఆపై మీ ఇష్టమని హెచ్చరిస్తారు. వెంటనే పులస్తుడు సరేనని నవ్వుకుంటూ బయలుదేరుతాడు. గోకులం దాకా బాగానే సాగుతుంది. తరువాత అక్కడికి చేరాక పులస్తు అనిపిస్తుంది. సో నడిచి అలసిపోయి ఉన్నారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. గిరీంద్రుడు పెట్టిన షరతు మర్చిపోయి ఆయనను అక్కడ దించి యమునా నదిలో స్నానం చేసేందుకు వెళ్తాడు. స్నానం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక బయలుదేరదాం పద అని గోవర్ధనుడితో అంటాడు. వెంటనే గోవర్ధనుడు నవ్వుతూ, మహర్షి, మీకు ముందే చెప్పాను, మార్గ మధ్యంలో నన్ను ఎక్కడ దింపితే అక్కడే ఉండిపోతానని. నా నియమాన్ని మీరు విసర్మించారు, నేను మాత్రం ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటాడు. సో ఇలా ఆ గోవర్ధనగిరిని విశ్వేశ్వర సన్నిధానంలో ఉంచాలన్న తమ కోరిక నెరవేరకుండానే పులస్తునికి బాధ కలిగింది. సో చేసేదేం లేక ఆ కొండను అక్కడే వదిలేసి తాను కాశీకి వెళ్ళిపోతాడు. ఆ గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు చిటికన వేలు మీద ఎత్తి 7 రోజుల పాటు నిలిచింది. అలా గోవర్ధనగిరి పర్వతం గోకులానికి చేరింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.